గతంలో పౌరసత్వ లిస్ట్ అని ఒకటి 4-5 ఏళ్ళ ఆలోచించారు కదా, దాన్ని మరో రూపంలో ఎన్నికల కమిషన్ చేస్తుందా అనే అనుమానం ఏమన్నా వస్తుందా ఇలా జరిగితే? నేను అనుకోవడం అనుమానం కాదండి, అదే. ఎందుకంటే పౌరసత్వం ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ పెడదాం అన్నారండి మొత్తం దేశం అంతా. అంటే అస్సాంలో ఉంది, అది అస్సాంలో చేశారు. ఇప్పుడు అస్సాంలో పెద్ద ఉద్యమం అవ్వడం, ప్రభుత్వాలు పడిపోవడం, కొత్త ప్రభుత్వాలు రావడం, కాలేజీలో చదువుకుంటున్నట్టు వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోవడం, మంత్రులు అయిపోవడం మనం చూసాం. వాళ్ళు చాలామంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి మిగతా చోట నుంచి మా దగ్గర ఉంటున్నారు అనేటువంటి అజిటేషన్ అండి. అప్పుడు అక్కడ ఎన్ఆర్సీ పెట్టారు. అది 2003 నుంచి ఎన్ఆర్సీ ఎప్పటి నుంచి జరుగుతుంది. ఇప్పుడు మీరు చొరబాటుదారులను ప్రక్షాళన చేయడానికి ఎస్ఐఆర్ అంటే, మీరు అస్సాంలో ఎందుకు ఎస్ఐఆర్ చేయట్లేదు? విదేశీయులు బాగా వివాదాస్పదమైనటువంటి విదేశీయుల గురించి వివాదాస్పదమైనటువంటి రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ఏదైనా ఉందంటే అస్సామే. అస్సాంలో ఎస్ఐఆర్ చేయట్లేదు, ఎస్ఆర్ చేస్తారు, స్పెషల్ రివిజన్ అంటున్నారు కానీ ఎస్ఐఆర్ అట్లా. ఎందుకనంటే అక్కడ ఇప్పటికే జరిగినటువంటి ఎన్ఆర్సీలో 19 లక్షల మంది విదేశీయులను తేల్చారండి. ఇక్కడ 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 పౌరసత్వం లేని వాళ్ళు, ఇక్కడ కాగితాలు సరిగ్గా లేనటువంటి వాళ్ళు 19 లక్షల మంది తేల్చారండి. అందులో 7 లక్షల మంది ముస్లింలు, 12 లక్షల మంది హిందువులు. పంపితే ఎక్కువ మంది హిందువులు పంపించాలి. ఓటు కనుక క్యాన్సిల్ చేయాలంటే ఎక్కువ హిందువులు చేయాలి. అందుకని అక్కడ చేయకుండా మిగతా చోట చేస్తున్నారు. మిగతా ఆ వంక పెట్టుకుని ఆ నెపం మీద ఇవన్నీ చేస్తున్నారండి. ఒకటి, ఎన్ఆర్సి సిఏఏ పెడతాము అని అంటే అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం లేచింది దేశంలో. వెనకడుగు వేయాల్సి వచ్చింది. వెనకడుగు వేసి అది చేయలేం కాబట్టి దొడ్డిదోవన ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుని వాళ్ళు ఈ ప్రక్షాళన చేస్తున్నారనేటువంటిది నా అనుమానం అండి. అది రక్తపాతం లేకుండా, బయటికి గింటేయకుండా, చంపేయకుండా, కేవలం పౌరుణ్ణి చంపకుండా పౌరసత్వాన్ని తీసేసేటటువంటి ప్రక్రియ. యు ఆర్ నాట్ కిల్లింగ్ ద సిటిజన్, బట్ యు ఆర్ కిల్లింగ్ ది సిటిజన్షిప్ బై డిసెన్ఫ్రాంచైజింగ్, బై రిమూవింగ్ యువర్ ఓట్. ఇప్పుడు మనకి ఓటు లేకపోతే యు ఆర్ నాట్ ఏ సిటిజన్. మన 20 మంది ఒక సందులో ఉంటే మనకి ఎవరికి ఓటు లేకపోతే ఏ రాజకీయ నాయకుడైనా నమస్కారం పెట్టుకుంటే మన సందులోకి వస్తాడండి? మనకు రోడ్డు వేస్తారండి? మనకు మంచినీళ్ళు ఇస్తారండి? మన వీధి కరెంట్ ఉంటుందండి? మన వీధిలో చెత్త తీస్తారండి? మనకి ఏ రకమైన సదుపాయం ఉంటుంది? ఏ రకమైన హక్కు ఉంటుంది? ఏ రకంగా మనం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమాజంలో మనం సభ్యులుగా ఉంటాము? అంటే రాజకీయ సమాజంలో కొంతమంది వారి మతం వల్లో, కులం వల్లో, జాతి వల్లో, భాష వల్లో వారి యొక్క ఈ రాజకీయ సమాజంలో వారి సభ్యత్వాన్ని తీసి పారేయాలి అనేటటువంటి కసరత్తే ఎస్ఐఆర్.